రాష్ట్ర ప్రభుత్వంతో జరిగినటువంటి అంగన్వాడీ చర్చలు విఫలం కావడంతో అంగన్వాడీ వర్కర్స్ ఉద్యమాన్ని ఉధృతం చేశారు. 25 జిల్లాల్లో కలెక్టర్ ఆఫీసులో ముట్టడి చేపట్టారు. కర్నూలు కలెక్టర్ ఆఫీస్ దిగ్బంధించారు. మనతో మాట్లాడడానికి అంగన్వాడీ కార్యకర్తలు ఉన్నారు. చెప్పండి, ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి కలెక్టర్ ఆఫీస్ ముట్టడించారు, ఎట్లా జరుపుకున్నారు? ఇక్కడికి నిన్న మధ్యాహ్నం నుండే పోలీసులు ఇళ్లకు వెళ్ళి నోటీసులు ఇచ్చి మీరు రేపు కలెక్టరేట్లో ధర్నాకు వెళ్ళొద్దని చెప్పినప్పటికి కూడా ఆ నోటీసులు ఇంట్లో పెట్టేసుకొని జిల్లాలో ఉన్నటువంటి అంగన్వాడీ టీచర్లు, మినీ టీచర్లు, హెల్పర్లంతా కూడా కలెక్టరేట్ చేరుకోవడం జరిగింది. బస్సులో కూడా అంగన్వాడీ టీచర్లు అంటే దిగి వెళ్ళండి అని చెప్పారు. అందుకోసం చాలామంది యూనిఫామ్లో రాకుండా మాన్యువల్ డ్రెస్లో వచ్చారు. అందుకు 2-3 సంఘాల నుండి హర్షం వ్యక్తం చేస్తున్నాము. ముఖ్యంగా 3 సార్లు చర్చలు జరిగినప్పుడు కూడా మరి సిఎస్ గారు జరిపినప్పుడు కూడా వేతనాలు పెంచలేమన్నారు. మంత్రుల కమిటీలు చర్చలు చెప్పినప్పుడు కూడా గౌరవ వేతనాలు, గ్రాడ్యుయేటీ ఈ 2 అడగకూడదని చెప్పారు. ఈ 2 సమస్యలు ప్రధానమైన సమస్యలు. గత 9 సంవత్సరాల నుండి గౌరవ వేతనాలు పెరగక, మరి కనీస వేతనాలు ఇవ్వక, మరి పెట్టినటువంటి 3 యాప్ల్లో పని చేయలేక మరి చాలా తీవ్ర ఇబ్బందులకు గురవుతున్న సందర్భంలో యాప్లన్నింటినీ ఒకే చేయాలి, గౌరవ వేతనాలు తక్షణమే పెంచాలి, గ్రాడ్యుయేటీని ఇంప్లిమెంటేషన్ చేయాలని కోరిన సందర్భంలో గ్రాడ్యుయేటీది సెంట్రల్ గవర్నమెంట్కి అప్పచెప్పారు. కనీస వేతనాలు ఇచ్చే పరిస్థితి లేదు, గవర్నమెంట్ అప్పులు ఉన్నాయన్నాడు. జగన్మోహన్ రెడ్డి అడిగిన వాళ్ళకి అడగని వాళ్ళకంతా బటన్లు నొక్కుతున్నాడు. అంగన్వాడీ టీచర్లు గత 23వ రోజుకు చేరుకున్న సందర్భంలో అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లకు, మినీ వర్కర్లకు సంబంధించిన బటన్ను నొక్కి ఖచ్చితంగా వేతనాలు పెంచాలి, గ్రాడ్యుయేటీ ఇవ్వాలి, మరి 3 యాప్లన్నింటినీ ఒక యాప్ చేయాలి, మరి మినీ టీచర్లన్నింటినీ మెయిన్ టీచర్గా గుర్తించాలి. ఈ రోజుకు 6 నెలల బిల్లులు చెల్లించలేదు, వీటన్నిటిని తక్షణమే చెల్లించాలి. రేపు విజయవాడ వెళ్తున్నాం, 5వ తేదీ తర్వాత ఆమరణ దీక్షలు పెడుతున్నాం. సీఎం క్యాంప్ ఆఫీసులో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారిని కూడా బంధిస్తామనే విషయాన్ని ఈ రోజు కలెక్టరేట్ కర్నూలు ముందు తెలియజేస్తున్నాం. మీరు చెప్పండి అమ్మా, ఇక్కడికి రావడానికి పోలీసులు నోటీసులు ఇచ్చారు, అడ్డుకునేటువంటి ప్రయత్నం అయినా ఇక్కడ ఎలా చేరుకోగలిగారు? మేము ఆటో ఎక్కి నడుచుకుంటూ వచ్చి 2 కిలోమీటర్ల మేర నడుచుకుంటూ వచ్చి మేము బస్ ఎక్కి రావడం జరిగిందన్న. ఈ జగన్మోహన్ రెడ్డి మా అక్క చెల్లెళ్ళు, మా ఆడపడుచులు అని అంటున్నాడు. అది పేరుకి నామ మాత్రమే, అది నిజంగా ముఖ్యమంత్రి గారు ప్రవర్తించడం లేదు. అసలు ఆడవాళ్ళంటే చీపుగా చూస్తున్నాడు. అది అంగన్వాడీలు అంటేనే నిజంగా అక్కలు, అక్క చెల్లెమ్మలు అని ఉంటే ఆయన ఈరోజు మమ్మల్ని రోడ్డుకి ఇడిచి మాట్లాడాడు. ఆయన రోడ్డుకి ఇడిచాడు. మాకు 11,500 జీతంతో మేము ఎట్లా బతకాల? 11,500 జీతంతో మాకు కడుపు నిండడం లేదు. మాకు 26,000 పెంచాలా, గ్రాడ్యుయేటీ అమలు చేయాలా, ప్రభుత్వ ఉద్యోగులకు గుర్తించాలా. ఈ 3 డిమాండ్లు సాధించుకునే వరకు సమ్మె విరమించుకునేదే లేదు. మళ్ళీ ఇంకొకరు మంత్రులు మాట్లాడుతున్నారు, వాళ్ళకి ఎందుకు దండగా అని మంత్రులని సవాల్ చేస్తున్నాము. దమ్ము ధైర్యము ఉంటే సీఎం జగన్కి, అంగన్వాడీ టీచర్లకి ఎమ్మెల్యే పదవులు ఇచ్చి చూడమని ఏలి ఎట్లా చూపిస్తామో మేము ఛాలెంజ్ చేస్తున్నాము జగన్మోహన్ రెడ్డి గారికి. ఆర్జీవి అన్నాడు, నిజంగా వాడు ఆర్జీవి, మాకు చదువు లేదు, ఎందుకు దండగా అని మాట్లాడుతున్నాడు. దమ్ముంటే కర్నూలు జిల్లాకు వచ్చి మాట్లాడమని అన్నారు ఆర్జీవిని. బట్టలు తీసి రోడ్ల తంటాం ఖచ్చితంగా వాడిని. మా చదువులు అంటాడా? మేము డిగ్రీలు, ఎంబీఏలు చేసినాం, టీటీసీ చేసినాము, తర్వాత బీఎడ్ కంప్లీట్ చేసిన వాళ్ళం ఉన్నాము. మేము అట్లా 6వ తరగతి 7వ తరగతి అని మాట్లాడుతున్నారు. మా చదువుల్ని మమ్మల్ని హింసపరిచి మాట్లాడుతున్నారు. మేము దాన్ని సహించం, ఒప్పుకోము. మాకు ఖచ్చితంగా 26,000 జీతం పెంచాలా, గ్రాడ్యుయేటీ అమలు చేయాలా, ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలా. 3 డిమాండ్లు సాధించుకునే వరకు వదిలిపెట్టేది. 5వ తేదీ ఉద్యోగంలో జరగకపోతే మిమ్మల్ని ఇంటికి పంపిస్తామంటారు, మీరేమంటారు? 5వ తేదీ జాబ్లో చేరకపోతే ఇంటికి చేపిస్తామన్నారు. నువ్వు ఏమన్నా చేసుకో, మీరు ఇచ్చిన హామీలు మాకు ఇచ్చేంత వరకు మేము సమ్మె విరమించేది లేదు, ఇంకొక ఉధృత చేస్తాము. మీరు అనుకున్నట్టు ఇక్కడ అంగన్వాడీ టీచర్లు ఎదబడేది ఏమీ లేదు. మీరు లేనిపోనివి చెప్పి, పితృలు చెప్పి లేనిపోనివి ఇది చేసి అంగన్వాడీ టీచర్ల మీద గుసకల్పుతున్నారు. మీరు ఆ విధంగా చేయడం వల్ల మేమైతే ఎట్టి పరిస్థితుల్లో సమ్మె విరమించేదే లేదు. ఈ సమ్మెను కొనసాగిస్తాము. కనీస వేతనం 26,000 మాకు ఇచ్చేంత వరకు ఈ పోరాటం అయితే ఆగేది లేదు. గ్రాడ్యుయేట్ ప్రకటించాలి, అంగన్వాడీ టీచర్లను గవర్నమెంట్ టీచర్లుగా చేయాలి, కనీస వేతనం 26,000 ఇవ్వాలి. నువ్వు తెలంగాణ కంటే 1,000 రూపాయలు ఎక్కువ ఇస్తున్నావు, ఆ మాట ప్రకారమే నిలబడి 1,000 రూపాయలు ఎక్కువ ఇవ్వండి. అంతవరకు మేమైతే ఆగేదే లేదు. 5వ తేదీ చేరకపోతే 5వ తేదీ ఏమంటే ప్రాబ్లం వాళ్ళకి 11వ తేదీ లోపల రిపోర్ట్లు కావాలి గవర్నమెంట్కి. ఆ రిపోర్ట్లు వాళ్ళకి చేతగా చేసుకోవడానికి చేతగాక ఇప్పుడు అంగన్వాడీ టీచర్లకి ఇది చెప్తున్నారు. ఇప్పుడు 70% అంగన్వాడీ సెంటర్ నడిపిస్తున్నామని చెప్తున్నాడు. మరి 70% నడిపించేటోడు 30% నడిపించుకోలేడా?
నడిపించుకోవచ్చు కదా, మళ్ళీ ఎందుకు అంగన్వాడీ మీద చేస్తున్నారు? 23 రోజుల సమ్మె అంటే ఒక్కరు కూడా ఒకరు వచ్చి అవమ్మ ఇది తీరుస్తాం మీకు అని చెప్పలేదు. 62 ఏళ్ళది ఎప్పుడో అవుతుంది అది జీవో, 62,000 ఇస్తామంటున్నారు. 62 మేము అడిగినామా? రిటైర్మెంట్ బెనిఫిట్ 1,00,000 రూపాయలు ఇస్తామంటున్నారు. అది ఒకరికి ఇద్దరికి వర్తిస్తుంది. మాకు ఒకరికి ఇద్దరికి వర్తించేది కాదు, 1,06,000 మందికి వర్తించేది మేము అడుగుతున్నాం. కనీస వేతనం 26,000 అడిగినా మేము. దానికి మీరు చెప్పారు తెలంగాణ కంటే 1,000 రూపాయలు ఎక్కువ ఇస్తామన్నారు. తెలంగాణ కంటే 1,000 రూపాయలు ఎక్కువ అడుగుతున్నాము. అది ఇస్తారా దిగుతారా మీరు? అంతే. మా సమ్మె అయితే విరమించేది లేదు, డ్యూటీలకు ఎట్టి పరిస్థితులు మేము వెళ్ళేదే లేదు. విద్యార్హత లేవు, ఎందుకు ఇవ్వాలి జీతాలు పెంచాలంటున్నారు గవర్నమెంట్? సార్ ఇప్పుడు ప్రజెంట్ మన ఏపీలో ఉన్న ముఖ్యమంత్రులు మంత్రులు ఎంతమంది ఏ రకమైన విద్యను ఉన్నారో వాళ్ళు ప్రస్తుతానికి వాళ్ళ సర్టిఫికేట్స్ ఒకసారి చూపించమనండి సార్. మా సర్టిఫికేట్స్ కూడా చూపిస్తాము. మేము అంగన్వాడీ టీచర్లము, అందరం బీఈడీ చేసాము. నేను బీఈడీ చేశాను సార్, రాయలసీమ క్రిస్టియన్ బీఈడీ కాలేజ్ స్టూడెంట్ను. నేను బేతంచెర్లలో డిగ్రీ వరకు చదువుకున్నాను. మా అంగన్వాడీ టీచర్లలో కూడా చాలా మంది డిగ్రీలు బీటెక్లు బీఈడీ చేసిన వాళ్ళు ఉన్నారు. కానీ వాళ్ళ జీవోని వాళ్ళ దగ్గర నోటిఫికేషన్ వేసేటప్పుడే వాళ్ళు 10వ తరగతి విద్యార్హతతో వేసినారు. అది వాళ్ళు మర్చిపోతున్నారేమో. ఆ జీవో ప్రకారంగానే వాళ్ళు నోటిఫికేషన్ 10వ తరగతి దాని మీద తీసుకుంటున్నది వాళ్ళది రాంగు. వాళ్ళు అక్కడి నుంచి ఆ జీవో ప్రకారంగా ఇంత విద్యార్హతతో ఫస్ట్ తీసుకోలేదు, ఇప్పటికీ కూడా తీసుకుంటలేరు. వాళ్ళు అదే జీవోను 10th క్లాస్ జీవో ప్రకారంగా విద్యార్హత ప్రకారంగానే వాళ్ళు తీసుకుంటూ మమ్మల్ని మాట్లాడకూడదు. మాకు ఆల్రెడీ డిగ్రీ వాళ్ళు అందరం బీఈడీ వరకు చదువుకున్నాము. మాకు ఇంకా ఒకవేళ అప్పుడు పాత వాళ్ళు ఎవరైనా 10th క్లాస్ వాళ్ళు ఉన్నా కూడా మాకు ఈ రకమైన విద్యార్హత ఉంటే మేము ఈ రకమైన ప్రమోషన్స్ ఇస్తామంటే కూడా మా వాళ్ళు కూడా ఎంతో మంది చదువుకోవడానికి కూడా రాసుకోవడానికి కూడా రెడీగా ఉన్నారు. ఎంతకు మించి కానీ విద్య గురించి మాట్లాడడానికి ఎటువంటి అధికారికి హక్కు లేదు. మీరు చెప్పండి అమ్మా, మీ ఉద్యమం మీద పోలీసులు ఉక్కుపాదం మోపేటటువంటి పరిస్థితి మీరు ఎట్లా చూస్తున్నారు? మా ఉద్యమం మీద పోలీసులు ఉక్కుపాదం మోపిన పెద్ద ఎత్తున వందలాది మంది కర్నూలు జిల్లా కలెక్టర్ ఆఫీస్కి వచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆ రకంగానే రావడం జరిగింది. ఉద్యమాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఆపే ప్రసక్తి లేదు. ఏది ఏమైనా పోలీసులు వచ్చినా, హౌస్ అరెస్టులు చేసినా, బస్సులోంచి దింపినా, స్టేషన్లో పెట్టినా ఏమాత్రం వెనక్కబోము. మా ఉద్యమాన్ని ఉధృతం చేస్తాము. ఖబర్దార్ జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి ఇప్పటిలాగా వచ్చినారు, తాడేపల్లి కూడా ముట్టడి చేస్తామని చెప్పేసి హెచ్చరిక చేస్తా ఉన్నాము. చెప్పండి అమ్మా, ఏంటి మీ బాధ? ఎందుకోసం 22 రోజుల నుంచి ఆందోళన చేసే పరిస్థితి? అన్న మేము 22 రోజుల నుంచి ఎందుకు వచ్చి చేస్తున్నామంటే మా కష్టాలు ఎన్ని ఎక్కువ ఉన్నాయి, ఎన్ని ఎక్కువ ఉండడం మేము చేస్తున్నాము. 22 రోజుల నుంచి చేస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి ఇంతవరకు స్పందించలేదు మాకు. అసలుకి మేము ఎంత కష్టపడి వస్తున్నాం. ఈ రోజు మేము వస్తుంటే బస్సులో పోలీసులు అమ్మ అంగన్వాడీలు ఎవరన్నా ఉంటే దిగండి అన్నాడు. దిగండి అంటే మేమేం సైలెంట్గా అట్లా వచ్చేసినాం. ఎందుకు మేమేమన్నా దొంగతనం చేసినామా? జగన్మోహన్ రెడ్డి ఆస్తి ఎత్తుకొచ్చినామా? మేమేమన్నా వాళ్ళకు కూడా 2 కూతుర్లు ఉండే, వాళ్ళ కూతుర్లు ఇదే పరిస్థితిలో ఉంటే అతను ఏం చేస్తాడు? అసలుకి పట్టిస్తాడు ఏమన్నా పోలీసు వాళ్ళకి? అతను గ్యారెంటీ వచ్చింది, వచ్చింది ఇప్పుడు చేస్తున్నట్టు మా వరకైనా ఎప్పుడు అసలు 5వ తారీఖు వరకు ఇళ్ళకి రమ్మన్నారు. నాకు వచ్చేది లేదా? అతనే ఎలక్షన్ కోడ్ పడే వరకు మేము ఇట్లా ఉంటాం, చేసేది ఇట్లా సాధిస్తాం మేము. అసలుకి నా పేరు నీలవతి విద్యార్హత లేదంటున్నాడు కదా, మరి యాప్ల్లో సెల్లులో 4 యాప్లు ఇస్తున్నాడు. విద్యార్హత లేకపోతే ఎలా చేస్తారు అంగన్వాడీ టీచర్లు? అంటే ఆయన వచ్చి చేస్తున్నాడా ఏమో సెల్లులో యాప్లు? 100% 5వ తారీఖు పరువులు వేయాలా, ఒక్కొక్క పిల్లవాడికి ఒక్కొక్క ఫోటో తీయాలా. విద్యార్హత లేనప్పుడు యాప్లు ఇచ్చి ఆ యాప్ల్లోన పిల్లలకి పరువులు ఎట్లా తీయమంటాడు? ఇప్పుడు బీటెక్ చదివిన వాళ్ళు కూడా చేయకోకుండా పని మేము చేస్తున్నాం అంగన్వాడీ టీచర్ అంటే. విద్యార్హత లేకుండా చేస్తాం అవన్నీ. మరి విద్యార్హత లేకున్నప్పుడు అవన్నీ పనులు ఎలా ఇస్తాడు ఆయన అని మేము అడుగుతున్నాము. ఎందుకంటే ఇప్పుడు ఏజ్ అయిపోయిన వాళ్ళు ఉన్నారు, విద్యార్హత లేకోకుంటే వాళ్ళు ఎలా పని చేస్తున్నారు అంటే చదువు లేకుండా ఎలా చేస్తారు? బీటెక్ చేయలేని వాళ్ళు పనులు కూడా అంగన్వాడీ టీచర్లు చేస్తున్నారు, చేస్తున్నారు కూడా. అది కాక దాని ట్రైనింగ్ కూడా ఏం లేవు. మాకు ట్రైనింగ్ లేకుండా సెల్లో ఒక యాప్ పెడతాడు, లింక్ పెడతాడు, చేయండి అని చెప్తారు. అంటే అప్పుడు లింక్ చూసి చేసేస్తాం మేము. రాత్రి అన్ని నేర్చుకొని పొద్దున్న కల్లా అన్ని రిపోర్ట్లని పంపిస్తాం, అన్ని మొబైల్స్ లోనే పంపిస్తాము, సిస్టమ్ లోనే పంపిస్తాము. ఇవన్నీ చేస్తున్నాం. మరి విద్యార్హత లేదని ఏ రకంగా అడుగుతున్నాడు ఆయన మమ్మల్ని? మంత్రులు మాట్లాడేటువంటి మాటల్లో అర్థం లేదు. విద్యార్హత లేకుండా మమ్మల్ని ఉద్యోగాలు ఎలా తీసుకున్నారని ప్రశ్నిస్తున్నారు. అయితే మా పనిభారం తగ్గించండి, జీతాలు పెంచండి అంగన్వాడీ వర్కర్స్ ఈ రోజు పెద్ద ఎత్తున ఆందోళన చేసేటువంటి పరిస్థితి కనిపిస్తున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలి, లేకపోతే తాడేపల్లి ప్యాలెస్ ముట్టడి సమాచారం అంగన్వాడీలు. వీడియో చంద్రశేఖర్ కర్నూలు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.